సార్ అంగమరావు గారు, భారతీయ జనతా పార్టీతో టీడీపీ అండ్ జనసేన ఏదైతే పొత్తులోకెళ్ళిన తర్వాత, పొత్తుకు సంబంధించి ఆ పొత్తుకు అవగాహన మాట్లాడుకునే టైంలోనే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలకి కొన్ని పేర్లు, ఒక నలుగురు పేర్లు ఇచ్చారు. అంటే ఆ నలుగురు ఇప్పటి వరకు వైసీపీ కోవట్లుగానే ఉన్నారు. అంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసినట్లయితే గెలిచే పరిస్థితి ఉండదు. వాళ్ళు వద్దని చెప్పిన పరిస్థితి అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? వాస్తవేనండి అది. అందులో అనుమానం ఏముంది? దాని గురించి దాచుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి సోము వీర్రాజు గారు ఏకాడికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ మీద విషయంగా ఎక్కారే తప్ప అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎప్పుడు విమర్శలు లేవు. ఏదైనా విమర్శలు ఉన్నా కూడా చిన్న చిన్నగా మాట్లాడుతూ, అంటే తమలపాకుతో కొడతారు చూడండి, పెద్దలు చెప్పేవాళ్ళు అంతే కదా, తమలపాకుతో కొట్టడం, వీళ్ళ మీద ఇనపరాడు మీద కొట్టడం. అంటే ఈ విధంగా అయినటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తూ వాళ్ళు పై అగ్రనాయకత్వానికి సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు విషయాలు వాళ్ళకి తెలియపరచకుండా పితృలు చెబుతూనే చంద్రబాబు నాయుడు గారి మీద వైరం పెంచడానికి దోహదపడ్డ వాళ్ళలో సోము వీర్రాజు గారు ఒకళ్ళు. ఆయన లబ్ధి పొంది కూడా తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కాడు. ఆయన మొట్టమొదటి కూడా వారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలం అట్లానే ఉన్నారు. తర్వాత జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన ఆ రోజు అధిష్టానం ప్రోత్సాహంతో కావచ్చు, లేకపోతే ఆయన చేసిన విధానాలు కావచ్చు, ప్రతిరోజు వచ్చి యూసీల గురించి అడుగుతూ నానా యాగి చేసుకుంటూ ఏదో విచ్చలవిడిగా మాట్లాడేవాడు. ఆయన ఈ రోజు ఇప్పుడు కూడా ఇంకా అనుకూలంగానే వైసీపీ పార్టీకి అనుకూలంగానే మాట్లాడుతూ ఇంకా తెలుగుదేశం పార్టీని విమర్శించే కార్యక్రమాల్లోనే చేస్తా ఉన్నాడు ఆయన. అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారనే వార్తలు బలంగానే ఉన్నాయి, చెప్పి ఉండొచ్చు కూడా, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇంకోటి వస్తే విష్ణువర్ధన్ రెడ్డి. అవునండి, మొన్న విష్ణువర్ధన్ రెడ్డి మొన్న కూడా మాట్లాడారు. అంటే వీళ్ళందరూ కావాలని ఈ పొత్తు జరగకూడదని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు ఏదో చేస్తాడు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారని అనుకుంటున్నారు. ఎంతవరకు నిజం అబద్ధమో మనకు తెలియదు. అంటే ఆ లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి దాని గురించి వదిలేద్దాం. ఎందుకంటే వీళ్ళ గత చరిత్రలు చూసుకుంటా ఉంటే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూసుకున్న, ఆ పార్టీ మనస్తత్వం చూసుకున్నా కూడా వీళ్ళు రెండే విషయాలు నమ్ముకున్నారు. మొదటి డబ్బు పెట్టి కొనటం, రెండోది వాళ్ళని భయపెట్టడం. ఈ రెండే కదా వీళ్ళు అనుసరిస్తుంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని భయపెడతారని నేనైతే అనుకోను. కాబట్టి రెండో దాన్ని ప్రజలు అంటున్నారు, అది మాకు ఎంతవరకు నిజం అనేది వాళ్ళే చెప్పాలా. కాబట్టి వాళ్ళు లబ్ధి పొంది ఇంకా లబ్ధి పొందటానికి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అధికారంలోకి వస్తే వాళ్ళకి లబ్ధి చేకూరదని, పార్టీ ఎటు అధికారంలో రాదు కాబట్టి ఒకళ్ళిద్దరైనా శాసనసభ్యులు కాకూడదు, ఒకళ్ళిద్దరైనా ఇక్కడి నుంచి లోక్సభ వెళ్ళకూడదు. కాబట్టి ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన వాళ్ళు వీళ్ళ ముగ్గురు ప్రముఖులుగా ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. తర్వాత కూడా నేను 2-3 చోట్ల చూశాను, 2-3 అంటే చర్చా వేదికల్లో చూశాను, కొన్ని ప్రసార మాధ్యమాల్లో. ఢిల్లీ నుంచి ఒక ఆయన రఘురామ్ గారు ఏదో ఉంది ఆయన పేరు, వారు కూడా పొత్తు మైత్రి బంధం కొనసాగుతున్న సందర్భంగా కొన్ని అనాలోచితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళు వీళ్ళందరూ ఏందంటే వాళ్ళకు మనస్ఫూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో కేంద్రానికి సవివరంగా కొంతమంది వివరించడం కూడా జరిగింది. వాళ్ళ వేగుల ద్వారా కూడా వాళ్ళ దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఇక ఎలాంటి భేషజాలు లేకుండా వాళ్ళు పొత్తుకి వాళ్ళు కూడా ముందుకు రావటం, దానికి నిస్సందేహంగా కూడా జనసేన అధినేతకి ఆయన కృషిని మనం అభినందించాలా. అంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. విప్పడం సభలో దగ్గర నుంచి కానీ ఆయన ఎప్పుడైతే అప్పటి నుంచి చెప్తూనే ఓటుని చేయాల్సిన మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయాల్సిన అంటూ ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఎన్ని జరిగినా దాని తర్వాత చాలా జరిగాయి, అసలు పొత్తులోకి వస్తుందా లేదని క్లారిటీ కూడా. బట్ అయినా కానీ దీని పవన్ కళ్యాణ్ గురించి మనం నిజంగా అభినందించాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు రాజధానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ మాట్లాడిన దాని సందర్భంగా అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మామూలుగా ఇక్కడి నుంచి కనుక సరైన సమాచారం సేకరించి అధిష్టానానికి చెప్పి దీనివల్ల నష్టం ఇలా జరుగుతుంది,
ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మన పార్టీకి కూడా నష్టం జరుగుతుందని చెప్పడంలో వీళ్ళు విఫలమయ్యారని మనం భావించాలి కదా. అవును. అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఉద్యమం ఉధృత రూపం దాల్చిన తర్వాత అర్థమయ్యి కదా ఆయన మాట్లాడింది. అవును. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు రాజధానికి అనుకూలంగా మాట్లాడారనే కదా ఆయన తొలగించింది. ఆయన మీద చెప్పాల్సిన పిత్తూర్లన్నీ చెప్పేసి ఆయన తొలగించే విధానంగా చేశారు కదా. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే వీళ్ళు కావాలని ఇప్పుడున్న అధికార పార్టీ, ఎందుకంటే వాళ్ళు ఇటు ఎదగలేరు, రోజు రోజుకి బలపడుతుంది తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు ఎదగడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని సోమవీర్రాజు గారు లేదు కదా. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, వాటి మీద విస్తృతంగా ఏమైనా పోరాటం చేశారా? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకునే ధైర్యం వీళ్ళు చేస్తారా? చేయలేరు కదా. మరి అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పోరాటం చేయలేదు? ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అగ్రనాయకత్వానికి వీళ్ళు కలగజేశారు కదా. ఓకే, రేపు పొద్దున ఈ పొత్తులో భాగంగా ఆశిస్తారు చాలా భారతీయ జనతా పార్టీ నుంచి. గతంలో కలిసి ప్రయాణం చేశారు కదా 2014 నుంచి 2018 వరకు, తర్వాత విడిపోయారు కదా. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితి రావడానికి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు దానికి సంజయించుకోవాల్సిన పరిస్థితి అగ్రనాయకత్వాన్ని వీళ్ళే కల్పించారు కదా. పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాతే కదా పోరాటం మొదలైంది. అయినా సరే మళ్ళీ వీళ్ళ మాటలే అక్కడ పురంధేశ్వర్ గారి కంటే కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువ కనపడింది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి రూపేణ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని వివరించినందువల్ల వాళ్ళు మనసు మార్చుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, కాబట్టి అలాంటి వ్యక్తులకి శాసనసభలో చట్టసభల్లో ప్రవేశం ఉండకుండా ఉండటమే న్యాయం అని అయితే నేను భావిస్తాను. ఓకే సార్, ప్రజల్లో ఒకటి ఉంది సార్, నార్మల్గా 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి 2019లో. రాధాకృష్ణ గారు చాలా మంది అదే మాట మాట్లాడుతున్నారు, నేను దానికి ఒప్పుకోనండి. ఓకే, భారతదేశ వ్యాప్తంగా 2 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 303 స్థానాలకు ఎగబాకి. కాబట్టి 2024 370 అండి. అదే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఓకే, 404 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ 84లో 89లో ఓడిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఓట్ల శాతాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఓటు శాతం ఉంది, ఇక్కడ ఎవరితో పొత్తు లేకుండానే లోక్సభ సభ్యులు గెలిచారు కదా. వాళ్ళకి 1988లో ఎవరితో పొత్తులో లేరు కదా వాళ్ళు. 1996లో ఎవరితో పొత్తులో లేరు కదా. ఆ రోజు 1996లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది కదా. 98లో కూడా వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, అంటే ఎలా గెలిచారు ఓట్లు లేకుండానే. కాబట్టి ఆ రోజు పరిస్థితులు వాజ్పేయి గారు ఉన్న ప్రేమతోటి ఇప్పుడు అంటే పొత్తులో భాగంగా 2014లో కూడా 4 శాసనసభ 2 లోక్సభ సభ్యులు గెలిచారు కదా. వాళ్ళు ఏందంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి శత్రువుగా భావించారు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి వాళ్ళ ఓట్లు గంపగుత్తుగా మనం వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారేమో అని చెప్పిన ఒక దుర్బుద్ధితోటి వాళ్ళంతా కలిసి వైఎస్ఆర్సీపీకి వేశారని అర్థమైపోతుంది కదా. అంటే వాళ్ళకైతే ఓట్లు లేవని కాదు. అప్పుడు సహజంగా ఏమో గణాంకాలకు ఎట్లా వస్తాయి అంటే ఆ ఎన్నికల్లో ఎంత వచ్చినాయి అనేది లెక్కేసుకుంటారు కదా. అవునండి, దాన్నే కదా గణాంకాలుగా తీసుకునేది. మీరు ఆ గణాంకాల్లో వాళ్ళు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి సభ్యత్వాల రూపేణా కావచ్చు, జనసంఘ సభ్యులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాదులు కావచ్చు, అవన్నీ చూసుకోవాలి కూడా మనం కూడా. ఓకే, కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడు కూడా దాని పరిగణలోకి తీసుకోకూడదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నిన్న కాక మొన్న భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తుందనే మాట వినపడంలోనే ఇదే 17వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ సభ అనుకున్నారు ముందు భారీ ఎత్తున. దానికి వాహనాలని ఇవ్వండి అని చెప్పని, అనుమతి కోసం అని చెప్పని రవాణా శాఖ వారి కోరితే వాళ్ళు తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారనే కబుర్లు బయటికి రాగంలోనే కేంద్ర మంత్రి గారు ఇక్కడ రాగంలోనే ఎన్ని వాహనాలు కావాలని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు చెప్పండి, అంటే వాళ్ళకి ఓట్ల శాతం ఉందని వాళ్ళు ఇచ్చారా, అధికారం ఉందని ఇచ్చారా? అంటే కేంద్రంలో అధికారం ఉందనే కదా. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, దీని గురించి ఆలోచించాలి. వాళ్ళ ఓట్ల శాతం గురించి, వాళ్ళకి ఇచ్చిన సీట్ల గురించి ఆలోచించద్దు. మనం గెలవాలి, వాళ్ళని గెలిపించుకోండి. మనం అధికారంలో ఉంటే కేంద్రంలో ఏ విధంగా అధికారం ఉండబట్టే కదా ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తుంది. మనం అధికారంలో ఉంటే ఇక్కడ అధికారులు ఆలోచిస్తారు కదా. అధికారం లేకపోబట్టే కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. మనం అధికారంలో రావాలంటే ఏం చేయాలి? ఓట్లు బదిలీ జరగాల. దానికి కొంత కృషి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చేయాలి, వీళ్ళ మీద నమ్మకం కలగజేయాలా. కానీ ఈ ఇద్దరు బాధ్యత, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ బాధ్యత, జన సైనికులు బాధ్యత, అలాగే తటస్థంగా ఉన్న వాళ్ళ కూడా బాధ్యత. మళ్ళీ ఇప్పుడున్న పరిపాలన మనకు కావాలా? భారతీయ జనతా పార్టీ అనే బూచిని చూసి మనం దూరం చేసుకోవాలా? లేదు పరిపాలనా పరంగా మళ్ళీ అధికారం చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనం ప్రశాంతంగా ఉండటం కావాలా? దీని గురించి కదా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది.
అట్లా ఆలోచించుకుంటే మనం నిస్సందేహంగా ఏం కనపడుతుంది అక్కడ? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే కదా కనపడుతుంది. అక్కడ మిగిలిన అంశాలు మన పరిగణలో తీసుకోవద్దు. ఇక్కడ గతం గత, వర్తమానం ఏంటి, భవిష్యత్తు ఏంటి, దీన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలని అయితే నేను భావిస్తున్నాను.